ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఈ సైలెంట్ లెటర్స్ గురించి మనము డిస్కస్ చేసుకుంటున్నాము. సైలెంట్ లెటర్స్ అంటే ఎక్కువగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనకు ఎక్కువగా మనకు వవల్ సౌండ్స్తోనే సైలెంట్ లెటర్స్ వస్తుంటాయి అన్నమాట. అయితే కొంతమందికి డౌట్ వస్తుందన్నమాట, సార్ ఏంటి సార్ ఇది, మరి నేను ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి, ఇలా రాస్తే ఇందులో మరి ఎల్ అనేది సైలెంట్ లెటరే కదా, మరి ఎల్ అనేది వోవల్ కాదు కదా, వోవల్ సౌండ్ కాదు కదా అన్నా. రైట్, అది వోవల్ సౌండ్ కాదు, కాన్సనెంట్ సౌండే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు కేకి ముందు వచ్చింది అనుకోండి, ఎల్ కేకి ముందు వస్తే మనము ఎల్ని ప్రొనౌన్స్ చెయ్యం. అలాగే ఇప్పుడు ఇది చూడండి, వాక్ ఉంది, అలాగే టాక్, వాక్, టాక్. దీనికి కొన్ని రూల్స్ అలా వచ్చేసాయి మొదటి నుండి. అంతేగాని మనం పర్టికులర్గా ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అనుకొని మనం కొంచెం డీప్గా డిస్కస్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తాను మీకు, అది చూడండి. ఈ అనే వర్డ్ ఉంది. ఈ అనే లెటర్, ఈ అనే లెటరు ఇప్పుడు కే అని ఉందనుకోండి, కే పక్కన ఈ వచ్చింది. నేను అన్నాను కదా ఎక్కువగా వోవల్ సౌండ్స్తోనే సైలెంట్గా ఉంటాయి లెటర్స్ అని చెప్పేసి. ఇప్పుడు కేఈ అని వచ్చింది అనుకోండి, ఈ కేఈ అనేది యాక్చువల్గా మనం ఏమనుకుంటాము అంటే, నేను మీకు ఇంతకుముందు ఒక టాపిక్లో చెప్పాను ఏంటంటే, స్పెల్లింగ్స్ అన్నప్పుడు సఫిక్స్ ప్రిఫిక్స్ అన్న దాంట్లో ఇది కేఈ అన్నది మనము సఫిక్స్గా తీసుకోవచ్చు. సఫిక్స్గా అనే దాంట్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ కేక్ అని రాశాను అనుకోండి, కేక్. మీరు ఒకసారి కేక్ అని చూడండి, సిఏకేఈ అన్నాం. అక్కడ మనకు 4 లెటర్స్ ఉన్నాయి, కానీ మనము ఈ లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొనౌన్స్ చేస్తున్నామా ఒకసారి చూడండి, కేక్ అన్నాం. ఓకే, రైట్. అలాగే మేక్, కే పక్కనే ఈ ఉంది, మనం ఈని ప్రొనౌన్స్ చేయలేదు. మీరు ఎప్పుడైనా విన్నారా కేకీ అని? ఎప్పుడైనా విన్నారా? ఎంఏకేఈని మేకీ అని ఎవరైనా అన్నారా? చెప్పండి, అన్నారు. అలాగే లేక్, LAKE, లేక్. మీరు అంటారా లేకీ అని? లేకీ అనేది ఉందా వర్డ్? లేదు. అలాగే సేక్. ఇదేంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇదేంటి? వోవల్ సౌండ్. ఎక్కువగా వోవల్ సౌండ్స్తోనే వస్తాయి మనకు, ఎక్కువగా. అంటే సమ్టైమ్స్ మనకు కాన్సనెంట్ లెటర్స్ కూడా సైలెంట్గా ఉంటాయి, కాకపోతే ఎక్కువగా మనకు ఈ వోవల్ సౌండ్సే వస్తుంటాయి అన్నమాట. సరే, ఇంకా ఏమైనా వర్డ్స్ ఉన్నాయో చూడండి. నేను ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? బైక్ అన్నాం, BIKE, బైక్. ఎవరైనా అన్నారా బైకీ అని? అంటారా? అనరు. అలాగే మైక్, ఓకే. బేక్, ఫేక్, హైక్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే సార్, కే పక్కన ఈ వచ్చింది, మనము ప్రొనౌన్స్ చేయలేదు. ఇంకా ఏమైనా వర్డ్స్? ఆర్ దేర్ ఎనీ వర్డ్స్ లైక్ దిస్ అని అంటే, నేను ఇదే సేమ్ ఈని తీసుకుంటాను, నేను FE పక్కన రాస్తాను. FE పక్కన నేను రాశాను అనుకోండి, FE పక్కన రాస్తే ఏమవుతుంది? నేను ఒకవేళ సేఫ్ అని రాశాను అనుకోండి, SAFE. మనకు 4 లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్. కానీ మనం ఎవరైనా సేఫీ అని ఎప్పుడైనా అన్నారా మీరు? సేఫీ అని అనం. సేఫ్. ఈని మనం ప్రొనౌన్స్ చేయలేదే, దట్ ఈస్ కాల్డ్ సైలెంట్ లెటర్. అలాగే
వైఫ్, వైఫ్ అన్నాం. అలాగే నైఫ్ అన్నాం. ఇక్కడ మీకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి సైలెంట్గా చూడండి. కే పక్కన ఎన్ వచ్చింది అనుకోండి, అంటే ఎన్కి ముందు కే వస్తే మనం కేని ప్రొనౌన్స్ చెయ్యం. ఎన్కి ముందు కే వస్తే మనం కేని ప్రొనౌన్స్ చెయ్యం. మనం అలాగే ఇంతకుముందు నేను చెప్పాను వాక్, కేకి గనక ముందు ఎల్ వచ్చింది అనుకోండి, ఎల్ని ప్రొనౌన్స్ చెయ్యరు. రైట్. అలాగే ఇక్కడ కూడా మీరు ఒకసారి ఇదాన్ని చూడండి. నో, KNOW, నో. మనకు కే పక్కనే ఎన్ వచ్చింది, అంటే ఎన్కి ముందు కే వచ్చింది. మనం ప్రొనౌన్స్ చేస్తామా? చెయ్యం. ఎన్కి ముందు వచ్చింది అనుకోండి కేని మనం ప్రొనౌన్స్ చేయం. అలాగే ఇదే వర్డ్ ఇంకొకటి ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎన్ని సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ సైలెంట్ లెటర్స్ కే సైలెంట్ లెటర్, అలాగే డి సైలెంట్ లెటర్, అలాగే ఈ. చూడండి, నాలెడ్జ్, నాలెడ్జ్. యాక్చువల్గా దీన్ని అనాల్సింది ఎలా అంటే NOL ఇలా అనాలి. యాక్చువల్గా మనం ప్రొనౌన్స్ చేయాల్సింది అలాగే. ఒకవేళ కనుక మీరు అన్నారనుకోండి, నేను ఈ జీని కూడా తీసేస్తాను, జీని తీసేసి నేను జే రాస్తాను. అప్పుడు అక్కడ ఏమైంది? యాక్చువల్గా కరెక్ట్ వర్డ్ ఏమైంది చూడండి, నాలెడ్జ్. మీరు ప్రొనౌన్స్ చేయాల్సింది అలాగే, నాలెడ్జ్ అనే అనాలి. అది కొంతమంది ఏమంటారు, నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్, నాలెడ్జ్ కాదు, అది నాలెడ్జ్. అలాగే ఇంకొకటి కూడా ఉంది చూడండి. చాలామంది ఈ వర్డ్ ఉంది, ఈ వర్డ్ని ఏమంటారు అంటే, నేను కూడా చాలామందిని విన్నాను, స్మార్ట్ అంటారు. అతను చాలా స్మార్ట్గా ఉన్నాడు, స్మార్ట్ బాయ్. ఈ అమ్మాయి చాలా స్మార్ట్గా ఉంది అంటారు. స్మార్ట్ కాదది, అది స్మార్ట్. స్మార్ట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు ఇదిగోండి, ఈ ఆర్ ఏదైతే ఉందో అది సైలెంట్గా ఉంటుంది. సైలెంట్ లెటర్స్కి వచ్చినప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఏంటి అంటే, ఎప్పుడైతే ఆర్ మధ్యలో వచ్చిందో, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్డ్ ఇఫ్ యూ సీ ఆర్, యూ షుడ్ నాట్ ప్రొనౌన్స్ ఇట్. ఆర్ అనేది ఎప్పుడైతే మధ్యలో వచ్చిందో మీరు అనొద్దు. అలాగే లాస్ట్లో వచ్చిందనుకోండి, దాన్ని అనాల్సింది విత్ రౌండెడ్ లిప్స్, అంటే విత్ రౌండెడ్ టంగ్. రా, రా అనాలి. రా. ఇఫ్ యూ స్టార్ట్ ద వర్డ్ విత్ ఆర్ ఆల్సో, రెగ్యులర్, రెగ్యులర్ అనే విధంగా అనాలి. ఇంకొకటి కూడా సైలెంట్ గురించి చెప్పాలి అనుకుంటే ఏంటంటే, లాస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా మనము అనొద్దనమాట. అది ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది, లాస్ట్ లెటర్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, I hope you have understood, and thank you very much. Have a nice time and have a nice learning. All the best.